నమస్తే. జూబ్లీహిల్స్లో ఎన్నికల నగారం మోగింది. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా నిన్నటి నుంచి మొదలైంది. ఇప్పటి వరకు 10 మందికి పైగా కూడా నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి షేక్పేట్ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఏ పార్టీ వైపు కూడా ఉండబోతా ఉన్నారు, ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటువంటి పనులు చేశారని చెప్పేసి వాళ్ళ మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఇంకా 20 రోజుల్లో మీ ఇక్కడ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. షేక్పేట్ సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి వైపు ఉండబోతా ఉన్నారు, ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేది? ఇప్పుడైతే మేము ఒకటే అనుకుంటున్నాం నాన్న, ఏమీ లేదు. మాగంటి గోపినాథ్కే వేయాలనుకుంటున్నారు అందరూ. ఎందుకు ఆయనకే? ఎందుకంటే ఆయన కొంచెం కేసీఆర్ చేసిండు కదా, కొంచెం పనులు చేసిండు కదా. ఆయన రోడ్లు చేసిండు, అవి చేసిండు, ఇవి చేసిండు, మాకు అన్నీ చేసిరు అప్పుడు కొంచెం వరకు. ఇక ఇప్పుడైతే అందరు కలిసి ఆయనకి వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయలేదు, మాకేం పెట్టలేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు వెళ్ళింది కూడా వెళ్తుంది. ఆయన ఏం చేయలేడు. ఏమి బతుకమ్మ పండుగ పడగొట్టిండు, బతుకమ్మ పండుగ చేయలేదు. చీరల మొక్క ముడక చీరలు కాదు, కనీసం ట్యాంక్ బండ్ కూడా బతుకమ్మల పండుగ పెట్టలేడు. బతుకమ్మ ఎట్లా వస్తుంది? మన తెలంగాణ ఉట్టలేడు ఆయన, తెలంగాణలో పెరగలేడా? మరి బతుకమ్మ చేయలేడా? వాళ్ళ ఇంట్లో బతుకమ్మ చేయలే, మరి బతుకమ్మల పండుగ పెట్టేది కదా. ఎందుకు పెట్టలేదు? ఆయన పెట్టాలే కదా. మరి కేసీఆర్ పెట్టినప్పుడేమో కేసీఆర్ పెట్టిండు, అది పెట్టిండు అన్నాడు. ఆయన దగ్గర ఉన్న కాడికి పాత చీర ఇచ్చిండు, కట్టుకున్నారు జనాలు. బొమ్మలు కట్టుకున్నారో, పాడేసుకున్నారో, పడదలు కట్టుకున్నారో తెలియదు. మరి నువ్వు చీరలు ఇస్తాన్నది ఎంత మాట? అది గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇస్తాను, నువ్వు గ్రూప్ వాళ్ళకి ఇవ్వలేదు. గ్రూప్ వాళ్ళకి ఎట్లా ఇస్తావు? మేము ఓటేయలేదు నీకు, గ్రూప్ వాళ్ళు ఓటేసిరా? నువ్వైతే వచ్చినావు కదా, ఎవరు ఓటేసినా చేయకుండా వచ్చినావు కదా. మరి గ్రూప్ వాళ్ళకి ఒక్కరికి ఇస్తాను ఎందుకు ప్రచారం చేయాలి? అది తప్పు. నీ ఇంట్లో నీ పెళ్ళానికి ఇచ్చి మీ అమ్మకి ఇవ్వకపోతే నీకు ఎట్లుంటుంది? ఉంటుందా? ఉండదా? అది తప్పు పని చేయొద్దు. నువ్వు ఆడలకు 2500 ఇస్తాను, నువ్వు ముసలిళ్ళకి పింఛన్ ఇస్తాను, నువ్వు పిల్లలు చదువుకున్న డ్యూటీలు ఇస్తాను. నువ్వు ఏ పిల్లలకు డ్యూటీ ఇచ్చినావు నాకు చూపి. నువ్వు ఎవరికి డ్యూటీ ఇచ్చినావు? నువ్వు ఒక్కరికి డ్యూటీకి ఇవ్వలే. ఒక్కరు చదువుకున్నానికి ఏం చేయలేను, కనీసము గవర్నమెంట్ స్కూళ్ళకు ఏం చేయలేదు, నువ్వు బస్సులలో ఏం చేయలే. నువ్వు ఇప్పటిదాకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఇక్కడ బస్సులకు? రాలేదు. ఓట్లు ఎలక్షన్లు అయిన ఇప్పటిదాకా ఒకరు అడుగు పెట్టలే, ఎవరు పెట్టలే, ఎవరేం పని చేయలే. ఇదే మురికి కాలువ, ఇదే వాసన, ఇదే గబ్బు, ఇదే మురికి, ఇదే కంప. మాకు ఎప్పటి నుంచో ఇదే ఉంది. మా దగ్గర ఎవరు రాలే. మేము ఎవరికి ఓటు వేయదలుచుకోలేదు. మేము వేసేటప్పుడు ఎవరికి వేస్తామో వాళ్ళకే వేస్తాం ఓటు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడించే ప్రయత్నం చేసిన మీ సమస్యల పట్ల ఆయనకు మా బస్తీ లీడర్లు పోయి ఆయనకు చెప్పలేదు. మాది బాధ ఉందని ఆయనకు చెప్పిరో చెప్పలేరో మనకు తెలియదు. ఆయన ఏం చేయలేదు. ఆయన చేయలేదంటే ఆయన దగ్గరకు పోతే సమాధానం ఆయన ఏమి ఇచ్చేది? మీ బస్తీ వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము ఏమన్నా సమాధానం చేయగలుగుతామమ్మ, మీ బస్తీలో వాళ్ళు రాలేరు, మేము చేయలేదు అన్నారు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, లేని వాళ్ళకి రాలేదు. మా ఇంట్లో ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, మాకు 12 మంది అనుకుంటాం. మాకు ఏమి రాలేదు. అడిగినాం అవి కూడా ఇచ్చినాం, అప్లికేషన్లు అప్పుడు కూడా ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇచ్చినాం. అప్పుడు కూడా ఇవ్వలే, ఇప్పుడు కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఉన్న వాళ్ళకి ఎందుకు? నువ్వు ఇంటింటికి వచ్చి ఎన్క్వైరీ చేసింది, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, మీకు ఎంత ఆదాయం ఉందని మీకు అక్కడ తెలిసిపోతుంది కదా. మీకు సిస్టమ్ కొట్టంగానే నా పేరు కొట్టగానే సిస్టంలో తెచ్చిపోతుంది కదా. నా పేరు మీద ఏమైనా ఉంటే నాకు ఇయ్యకు, పిల్లల పేరు మీద ఉంటే ఏమైనా ఇయ్యకు. మాకున్నది గవర్నమెంట్ ఇచ్చే కోటాస్ ఒకటి ఉంది. కోటాస్లో ఎంతమంది మంతమని? ఇప్పుడు ఒక్కొక్క కొడుకు ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకో ఇల్లు వచ్చింది. ఎట్లా వస్తుంది వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మీరు అవన్నీ ఎన్క్వైరీ చేసుకొని గరీబుల్లో కూడా చేస్తే అప్పుడు మీకు ఏందో మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కూడా మీకు ఎవరైనా సాయం చేయగలుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేసీఆర్ బాగా అప్పులు చేసి పెట్టిన దగ్గర డబ్బులు లేవు, కొంచెం సమయం ఇవ్వండి, అందరికి ప్రజలకు మంచి అయితే 3 సంవత్సరాలు ఉంది కదా టైం అంటున్నాడు. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలలో ఏం చేస్తావు? పోనీ గరీబులకు కేసీఆర్ కట్టిన ఇండ్లే ఉన్నాయి కదా, ఇంకా మస్తు ఉన్నాయి. కేసీఆర్ కట్టిన ఇండ్లు మస్తు ఉన్నాయి. మరి ఆ ఇండ్లన్నీ ఇచ్చేయి ముందు. అదొకటి ఇస్తే మళ్ళీ నువ్వన్నీ వస్తావేమో, లేకపోతే మరి ఆయనే వస్తాడు, మళ్ళీ ఆయనే వస్తాడు. నువ్వేం ఇవ్వకపోతే ఏం రావు. నువ్వు 3 ఏళ్ళలో ఏం చేస్తావు నాన్న? ఇంకా నువ్వు 3 ఏళ్ళలో ఏం చేస్తావు? ఏం చెయ్యవు, ఏమి చెయ్యవు. ఆడలకు ఒక్కటి మంచిగా పెట్టినావు. నువ్వు 500 గ్యాస్ ఇచ్చినావా? ఆడలకు 2500 ఇచ్చినావా? మేము ఎక్కడ పోయేది ఎక్కడ వచ్చేది? మా ఊరు ఇక్కడనే, పల్లి ఇక్కడని. మేము ఏ ఫ్రీ బస్ ఎక్కలే. బస్సులలో ఎక్కడో జుట్లు కొట్టుకుంటున్నారు ఓ దిక్కు. మరి ఇంకా మేమేడకి జుట్లు కొట్టుకోవాలి ఆడపోయి? ఆయన బస్సు ఎక్కాలి ఎందుకు? మేము జుట్లు కొట్టుకోవాలి ఎందుకు? మా ఆధార్ కార్డులే వద్దు, మాకు ఆ బస్సు ఎక్కొద్దు. మేము కష్టపడుతున్నాం, మా దగ్గర రూపాయి ఉంది, మేము కష్టం చేసుకొని పోతాం. మిమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపియాలి? మరి మిమ్మల్ని గెలిపియద్దు కదా. అదే నిర్ణయించుకున్నాం మేము ఈసారి. అంటే ఇప్పుడైనా నవీన్ యాదవ్ కూడా చాలా గెలవకపోయినా ఓడిపోయినా మంచి పనులు చేసిండు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్తారు. ఎప్పుడైనా నవీన్ యాదవ్ గెలవముందు ఎప్పుడైనా వచ్చిన ఇక్కడ రాలేదు నాన్న, రాలే. మా బస్సుకి అయితే ఇంకేం రాలేరు ఎవరు. కాంగ్రెస్ వాళ్ళు అనేది వీళ్ళు అనేది ఎవరు, కేసీఆర్ వాళ్ళు ఇట్లా ఇంకెవరు ఇప్పటివరకు రాలే. మాకు అప్పటి వరకు మాకు ఏమైనా పని స్టార్ట్ చేస్తే, ఏమైనా పని చేస్తే వాళ్ళకు చూస్తాం, లేకుంటే చూడం. ఎవరికి వేస్తామో వాళ్ళకే వేస్తాం ఓటు, అంతే. కానీ అయితే మాగంటి గోపీనాథ్ వైపే ఉంటామని చెప్తారు. ఇక ఈ జూబ్లీస్ మొత్తం అయితే ఆయన తరపున పాట ఉంది.
మీరు కూడా వింటున్నారు, మేము కూడా వింటున్నాం. ఆయనదికే పాట ఉంది మరి, ఇంకా ఏం లేదు. ఎట్లా మరి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించిన తర్వాత మీకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం జరుగుతాయని అనుకుంటారు మరి? జరుగుతాయండి, జరిపించుకోవాలి. మనం పోయి అడగాల, మనం పోయి ఖచ్చితంగా పోయి మీకు ఇక్కడ జూబ్లీ చేరేకు మీకు మేము పట్టుదల బట్టి మీకు ఓటు వేయించినాం కాబట్టి నువ్వు కూడా మాకు చేయాలి. ఇప్పుడు చేస్తేనే మళ్ళీ మీకు నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మీకు కూడా ఛాన్స్ ఉండదు. లేకపోతే బీజేపీకి ఇస్తాం, లేకపోతే ఇంకో దానికి ఇస్తాం, లేకపోతే కాకుండా పోకుండా మధ్యలో వేసేస్తాం. అంతే మరి, ఇంకా ఏం చెయ్యం. చేసేది ఉంటే పని ఎవరు పని చేస్తే వాళ్ళకి ఇస్తాం, ఎవరు పని చేయకపోతే వాళ్ళకి వెయ్యం.